అందరికీ నమస్కారం. తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి పేపర్ 2 తెలుగు విభాగంలో మనం ఈరోజు ప్రక్రియల గురించి తెలుసుకుందాం. మనకు 6 నుండి 10వ తరగతి వరకు అనేకమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. అంటే ఎట్లా ఉన్నాయి ఈ ప్రక్రియలు అని అన్నప్పుడు ఒక్కో ప్రక్రియకు సంబంధించి ఒక్కో పాఠ్యాంశాన్ని మనకు పెట్టడం జరిగింది. అంటే అప్పుడు 6వ తరగతిలో 12 పాఠాలు, 7వ తరగతిలో 12 పాఠాలు ఇట్లా ఉన్నాయి కదా. 10వ తరగతి వరకు ఆ పాఠాలన్నీ కూడా ఒక్కో ప్రక్రియ, ఒక్కో పాఠము ఒక్కో ప్రక్రియకు చెందిందనమాట. ఇప్పుడు శతక మధురిమ అనుకోండి, అవి పద్యాలు, ఆధునిక పద్యాలకు సంబంధించినటువంటివి, ప్రాచీన పద్యాలకు సంబంధించినటువంటి అంటే పద్య ప్రక్రియ అది. అట్లనే ఇప్పుడు ఉదాహరణకి నగర గీతం కావచ్చు, కోరస్ కావచ్చు, ఇట్లాంటి పాఠాలు ఉన్నాయి కదా, అవి వచన కవిత. అంటే ఇట్లా మనకి ఇప్పుడు 10వ తరగతిలో దానశీలం పాఠం ఉంది, అది భాగవత పురాణం నుంచి తీసుకోబడింది, పోతన రాసినటువంటి మహాభాగవతం. అంటే ఇది ఏంటి, పురాణం, భాగవతం అనేది పురాణ ప్రక్రియకు సంబంధించినటువంటి పాఠం. ఇట్లా మనకున్నటువంటి పాఠాలు వివిధ ప్రక్రియలకు చెందినటువంటివి పెట్టడం జరిగింది సిలబస్లో. అందుకే మనము తెలుగు సాహిత్యంలో భాగమైనటువంటి ప్రక్రియల్ని కూడా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. అయితే తెలుగు సాహిత్య విద్యార్థులు చదివే అంత డెప్త్గా ప్రక్రియలను అధ్యయనం చేయడం కొంచెం కష్టమేమో, కానీ మనకు పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి ప్రక్రియలకు సంబంధించి వివరణలు ఏవైతే ఉన్నాయో, అంటే మీరు పాఠాన్ని చూస్తే చదవండి, ఆలోచించి చెప్పండి, పాఠం ఉద్దేశం, నేపథ్యం, పాఠ్యభాగ వివరాలు, ఆ తర్వాత కవి పరిచయం, ఇట్లా ఉంటుంది ఆర్డర్. అందులో పాఠ్యభాగ వివరాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రక్రియ గురించి ఉంటుంది. అవి మీరు ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టొద్దు. ప్రక్రియ గురించి ఖచ్చితంగా మీరు చదవాలి. అంటే ఆ పాఠం ఏ ప్రక్రియకు చెందిందో అక్కడ వివరణ ఇస్తారు కదా. ఆ వచన కవిత అయితే వచన కవిత, పురాణం అయితే పురాణం, ఏదైతే అది పర్ఫెక్ట్గా, మీరు కథ అయితే కథ, అది పర్ఫెక్ట్గా కనుక ఆ లైన్స్ మాత్రం అసలు వదిలిపెట్టొద్దు. బిట్ రావటానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. దానికి తోడుగా, అంటే అదేనా అంతవరకు సరిపోతుందా అంటే దానికి తోడుగా ఇంకొంత అధ్యయనం చేసినప్పుడు అసలు బిట్టు మనం నష్టపోకుండా ఉండొచ్చు. ఆ మార్గంలో మనము పయనిద్దాం. సాధ్యమైనంత వరకు ప్రక్రియ గురించి ఎక్కువ సమాచారాన్ని అధ్యయనం చేసేటువంటి పరిస్థితిని చూద్దాం. ఇంకా మీకు ఇక్కడ అంటే మీకు ఆ ప్రక్రియ గురించి ఇంకొంత తెలుసుకోవాలి, ఇంకొంత అధ్యయనం చేస్తే బాగుండేమో అనుకున్నప్పుడు ఇంకా కూడా మీరు వివిధ పుస్తకాలను చదవండి. అందులో ప్రక్రియల గురించి అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మనం ఈరోజు ఒక స్థూలమైనటువంటి అవగాహనను మాత్రం పెంచుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మనకు 6 నుండి 10వ తరగతి వరకు ఏ ప్రక్రియలు ఉన్నాయి అని ఒక లిస్ట్ నేను చేశాను, అవి చూద్దాం. ప్రక్రియల్లో పురాణం ఉంది, ఇతిహాసం, శతకం, ప్రబంధం, కావ్యం, కథాకావ్యం, ద్విపద, కథానిక, కథ పర్యాయ పదాలు అవి, ఖండకావ్యం, గేయం, జానపద కథ, పాట, వచన కవిత, సంభాషణ, వ్యాసం, అభినందన వ్యాసం, సంపాదకీయ వ్యాసం, భాషా వ్యాసం, చారిత్రక వ్యాసం, ఆత్మకథ, జీవిత చరిత్ర, గేయ కథ, బుర్రకథ, గజల్, పీఠిక, యాత్రా రచన, రేడియో ప్రసంగం, లేఖ, స్వగతం, అనువాద కథ, కరపత్రం. ఇన్ని ప్రక్రియలు మనకు తెలవాల్సిందే. ఇన్ని ప్రక్రియలకు సంబంధించిన అవగాహన మనం పొందాలి, తప్పదు. ఎందుకంటే ప్రక్రియల నుంచి ఖచ్చితంగా ఒక బిట్, అంటే ఏదైనా ఒక లైన్ ఇచ్చి దీనికి ఇప్పుడు ప్రాచీనమైన అని క్రింది పురాణం అనగా అని ఇవ్వచ్చు. అంటే ప్రాచీనమైన అనో లేకపోతే దానికి సంబంధించినటువంటి ఇతర వేరే అంశాలు ఇచ్చినప్పుడు మనము గుర్తించగలగాలి అసలు పురాణం అంటే ఏంటి అనేది. మనకు తెలిసినప్పుడే కదా మనం ఆ బిట్ చేయగలిగేది. అట్లనే ఇతిహాసం అనగా, లేదా రామాయణ మహాభారతాలు ఏంటి, ఇంత చిన్నగా అడిగితే సంతోషమే. ఇంకా కాస్త డెప్త్కు వెళ్ళి కనుక అడిగినప్పుడు కూడా మనము చేయగలగాలి. అందుకోసం సరే ఒక్కొక్క ప్రక్రియను మనం చెప్పుకుందాం. అందులో భాగంగా గతంలో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలను కూడా చర్చిద్దాం. ముందుగా మనము పురాణం గురించి చూద్దాం. పురాణం అంటే ప్రాచీనమైన అని అర్థం. పురాణం అంటే ఏంటి, ప్రాచీనమైన అని అర్థం. మీకు ఈ నోట్స్ కూడా ఈ పాయింట్స్ మ్యాక్సిమం ఉపయోగపడతాయి.
ఇవి రాసుకోండి లేదా మీ చూసుకోండి మొత్తానికి స్క్రీన్ మీద. పురాభవమితి పురాణం, ఇది శబ్ద కల్పద్రుమం నుంచి అంటే ఈ పుస్తకం నుంచి మనకున్నటువంటి నిర్వచనము పురాభవమితి పురాణం. అంటే ఇట్లా కూడా అడిగినటువంటి సందర్భాలు డిఎస్సీలలో ఉన్నాయి. అంటే ఒక నిర్వచనం ఇచ్చి ఈ నిర్వచనం ఇక్కడ నుంచి తీసుకోబడింది అని చెప్పి అట్లా అడిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సరే ఇంత డెప్త్గా మిమ్మల్ని అడుగుతారా అంటే అది మన ఊహకు అందని కొన్ని విషయాలు ఉంటాయి. కాబట్టి సరే కొంత అధ్యయనం అయితే చేద్దాం. చాలా ఉంటాయి, కొన్నన్నా తెలుసుకునే ప్రయత్నం. పురాభవమితి పురాణం అంటే శబ్ద కల్పద్రుమం నుంచి ఆ నిర్వచనం పురాణానికి ఇవ్వడం జరిగింది. పురా అపి నవం పురాణం, పురా అపి నవం పురాణం, ఇది యాస్కుడు నిరుక్తం రాసినప్పుడు అందులో చెప్పడం జరిగింది పురాణానికి సంబంధించి. ఆ తర్వాత ఇంకా ఈ పురాణానికి సంబంధించి వేదాలను ప్రభు సంహితాలు అంటారని, వేద ధర్మాన్ని కథలుగా ఆఖ్యానాలుగా చెప్పడాన్ని పురాణం అంటామని అంటారు. అంటే పురాణం అంటే ప్రాచీనమైన అనుకున్నాం కదా, అంటే ప్రాచీనమైనటువంటి కథలు చెప్పడమే. ఇంకా ఇక్కడ అంటే ఇప్పుడు వేదాలు ఏందనంటే సూటిగా ఇట్లా ఆర్డర్ చేసినట్టుగా మనకు విషయాన్ని చెప్తూ ఉంటాయి అన్నమాట. అందుకని వాటిని ప్రభు సంహితాలు అంటాం. ఇట్లాంటి బిట్లు వచ్చినాయండి గతంలో. అంటే ఇక్కడ పురాణాల గురించి చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇది కూడా కొంత ఇవ్వడం జరిగింది. వేదాలను ప్రభు సంహితాలు అంటారు, వేద ధర్మాన్ని కథలుగా ఆఖ్యానాలుగా చెప్పడాన్ని పురాణం అంటారు. ఆ తర్వాత మరి పురాణాలను ఏమంటారు అంటే మిత్ర సంహితాలు అంటాం. మిత్రుడిలాగా చెప్తాయి పురాణాలు. వేదాలు ఎట్లా చెప్తాయి? ఒక ప్రభువులాగా, ఒక రాజులాగా, ఒక ఆజ్ఞాపనలాగా ఉంటాయి, చెప్తూ ఉంటాయి, ఉపదేశం ఇస్తూ ఉంటాయి. ఇక్కడ పురాణాలు అట్లా కదా, ఒక ఫ్రెండ్ లాగా చెప్తాయి, మిత్ర సంహితాలు అంటాం. అందుకని ఇప్పుడు పురాణం గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ క్రింది వారిలో మిత్ర సంహితాలు అని వేటిని అంటారు అన్నప్పుడు పురాణాలను మనకు తెలవాలి కదా, అందుకోసం పురాణాలను మిత్ర సంహితాలు అంటారు. కావ్యాలను కాంతా సంహితాలు అంటారు. అంటే కావ్యాలు కాంతా సంహితాలుగా అంటే కాంతతో ఉంటే వచ్చేటువంటి అదే ఆనందం ఎట్లా ఉంటుందో అట్లా కావ్యాలు వర్ణనాత్మకంగా ఉంటాయి కాబట్టి ఆ ఉద్దేశంతో కావ్యాలను కాంతా సంహితాలు అంటారు. ఇక పురాణం పంచలక్షణం అని చెప్పింది ఎవరు అంటే అమరసింహుడు. పురాణానికి ఎన్ని లక్షణాలు ఉంటాయండి? 5 లక్షణాలు ఉంటాయి. దీనికి సంబంధించిన వివరణ మన పాఠ్యపుస్తకంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం పురాణానికి ఉన్న లక్షణాలని తెలుసుకోవాల్సిందే. పురాణం పంచలక్షణం అంటే పురాణము 5 లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఎవరు చెప్పారు మరి 5 లక్షణాలు అని చెప్పేసి అంటే అమరసింహుడు. ఈ లక్షణాలు ఏమిటి అని చూసినప్పుడు సర్గ, ప్రతిసర్గ, వంశం, వంశానుచరితం, మన్వంతరం. పురాణానికి 5 లక్షణాలు ఉన్నాయి, అవి ఈ 5 అన్నమాట. ఇక ఇక్కడ ఏంటి ఒక్కొక్కటి చూద్దాం. సర్గ అంటే ఏంటి, ప్రతిసర్గ అంటే ఏంటి, ఇవన్నీ సృష్టి ఆరంభం గురించి. అంటే ఇదంతా సృష్టే కదా, సకల చరాచర సృష్టి అంటాం కదా, అట్లాగా సృష్టి ఆరంభం గురించి చెప్పేది సర్గ. సృష్టి అంతమైన తర్వాత సృష్టి ఎట్లా జరుగుతుంది మళ్ళీ అని చెప్పేది ప్రతిసర్గ. అంటే మనం చాలా వరకు సినిమాల్లో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాం, ఇంకా అయిపోతుంది సృష్టి, అయిపోతూ ఉంది, ఇంకా ఏదో ప్రళయం వస్తుంది అని చెప్పి, అంటే ఆ తర్వాత జరిగేది చెప్పేది ప్రతిసర్గ అనమాట. అంటే సృష్టి అంతమైన తర్వాత సృష్టి మళ్ళీ ఎట్లా జరుగుతుంది అని చెప్పేది ప్రతిసర్గ. ఆ తర్వాత దేవతలు, ఋషి, రాక్షసులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క వంశాల గురించి చెప్పేది వంశం. అడుగుతాడు దేవతలు, ఋషి, రాక్షస తదితర వంశాల గురించి చెప్పేది క్రింది వాణిలో అంటాడు. అప్పుడు సర్గ ప్రతిసర్గ దగ్గర పెద్దగా డౌట్ రాదేమో కానీ వంశము వంశానుచరితం అనే ఆప్షన్లలో కనిపించినప్పుడు మాత్రం అది వంశమా వంశానుచరితమా అని డౌట్ వస్తుంది. కాబట్టి దేవతలు, ఋషి, రాక్షస తదితర వంశాల గురించి చెప్పేది వంశము. సూర్య చంద్ర వంశాలకు చెందిన రాజుల వృత్తాంతాన్ని తెలిపేది వంశానుచరితం, అది గుర్తుపెట్టుకోండి. ఇక మన్వంతరం అంటే 14 మంది మనువుల పుట్టుక, పరిపాలన విశేషాలను తెలిపేది మన్వంతరం. అంటే మనకి కొంతకాలము కొంతకాలానికి ఒక మనువు, మళ్ళీ కొంతకాలానికి ఒక మనువు అని ఇట్లా ఉంటారనమాట. ఇప్పుడు మనువులు 14 మంది, ఏది స్వయంభువ, స్వారోచిష ఇట్లా అని కొంతమంది ఉంటారు మనువులు, వాళ్ళ పేర్లు అట్లా. ఇప్పుడు మన్వంతరము అంటే మనకు మనువుల పుట్టుక, పరిపాలన విశేషాలు తెలిపేది అనే విషయం మీకు తెలిస్తే సరిపోతుంది. ఇంకా డెప్త్గా అంటే సపరేట్గా తెలుగు రాసే వాళ్ళకి పురాణాలు అధ్యయనం చేసేటప్పుడు ఇంకా బాగా వివరణ అవసరమవుతుంది. తర్వాత పురాణాలు మొత్తం 18, ఇవి ఖచ్చితంగా మీరు సంఖ్య కూడా గుర్తుపెట్టుకోండి.
మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం శ్లోకము 18 పురాణాలను గుర్తుపెట్టుకోవటానికి ఈ 18 శ్లోకం కూడా ఇక మద్వయం బద్వయం భ్రాత్రయం చైవ వా చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ మొత్తం 18 పురాణాలు మనకి తెలుస్తూ ఉంటాయి ఆ శ్లోకంలో కదా. అయితే మద్వయము అన్నప్పుడు మత్స్య పురాణం, మార్కండేయ పురాణము, తర్వాత భద్వయము అన్నప్పుడు భవిష్య పురాణము, తర్వాత అంటే మనము ఇవి ఖచ్చితంగా ఇదే పురాణం అడుగుతారా అంటే సరే పురాణాల లిస్ట్ అంతా మన దగ్గర కొంత ఉంటే బెస్ట్ అని, అంతకుమించి వేరే పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ అట్లా అని కాదు. ఇక్కడ మొత్తానికి 18 పురాణాలు మీకు తెలిస్తే చాలు అని అంతే. అట్లా సరే మరి ఈ పురాణాలు మరి 18 పురాణాలను రచించినది ఎవరు అని అన్నప్పుడు వేద వ్యాసుడు. 18 పురాణాలను రచించింది వేదవ్యాసుడు. 18 పురాణాలు మనం ఆ శ్లోకం ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. నేను ఆ 18 పురాణాలను కూడా మీకు గత క్లాస్లో ఒకసారి చెప్పాను. తర్వాత భ్రత్రయం అంటే బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త పురాణం అని, తర్వాత వాచతుష్టం అంటే వాయు, వరాహ, వామన ఇవన్నీ చెప్పాను నేను. తర్వాత చూడండి సరే ఈ పురాణాలను పక్కకు పెడితే ఇక ప్రధానంగా మీకు గుర్తుంచుకోవాల్సిన అంశాలు తెలుగులో తొలి పురాణం బసవ పురాణం. దీన్ని రాసింది పాల్కురికి సోమన. తెలుగులో తొలి పురాణం బసవ పురాణం రాసిన వారు పాల్కురికి సోమన. ఎందుకంటే పాల్కురికి సోమనకు సంబంధించి మళ్ళీ మన కవుల్లో కూడా అధ్యయనం చేస్తాము. ఇక్కడ ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. సంస్కృతంలో నుంచి అనువదించబడిన తొలి తెలుగు పురాణం, సంస్కృతం నుంచి అనువదించబడిన తొలి తెలుగు పురాణం మార్కండేయ పురాణం. దీనికి కర్త మారణ అదొకటి. ఇవన్నీ కూడా అంటే ఇవి థియరీ పార్టే కాబట్టి తప్పకుండా చదవాల్సిందే. ఇంకా తెలుగులో తొలి తెలుగు మహాపురాణం అన్నప్పుడు భాగవతం. తెలుగులో తొలి తెలుగు మహాపురాణం భాగవతం. మళ్ళీ భాగవతాన్ని రాసింది అంటే ఇప్పుడు భాగవతం అనేది ఒక పురాణంగా చూసినప్పుడు 18 పురాణాలను రాసింది వేదవ్యాసుడు. కానీ మళ్ళీ ఒక్కో పురాణము తెలుగులోకి అనువదించబడింది. పురాణాలను చాలా భాషల్లోకి అనువదించుకోవడం జరిగింది. అట్లా మన తెలుగులోకి కూడా ఒక్కొక్క కర్త ఉంటారు కదా తెలుగులోకి అనువదించినప్పుడు. అట్లా ఇక్కడ భాగవతము అనేటువంటి పురాణాన్ని అనువదించిన కవి పోతన. తర్వాత పాల్కురికి సోమన, మారణ, పోతన వీళ్ళ ముగ్గురిని మనం ఏమంటామంటే పురాణ కవిత్రయం అని పిలుస్తారు. పురాణ కవిత్రయం అంటే గుర్తుపెట్టుకోండి. పాల్కురికి సోమన, మారణ, పోతన. తర్వాత 10వ తరగతిలో మనకి దానశీలం పాఠం మొదటి పాఠం ఉంటుంది. ఆ పాఠము శ్రీ మహాభాగవతం నుంచే తీసుకోబడింది. శ్రీ మహాభాగవతం నుంచి అందులో అంటే ఒక స్కంధం ఉంటుంది. ఆ స్కంధం నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. అంటే వామన చరిత్ర నుంచి అట్లా అంటే మీకు ఆ ప్రక్రియ తెలవాలి. అక్కడ దానశీలం అనేది మహాభాగవతం అనే పురాణ ప్రక్రియకు చెందినది అనేది తెలవాలి. అట్లా మీరు ఏ పాఠాన్ని చూసినా నేను ఇప్పుడు ప్రక్రియలు చెప్పేటప్పుడు ఆ పాఠము చదివినప్పుడు కొంత మీకు గుర్తుకొచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇతిహాసం. ఇతిహాసం అంటే ఇతి ప్లస్ హా ప్లస్ ఆసం. ఇతిహాసం ఇతి ప్లస్ హా ప్లస్ ఆసం అంటాం. అంటే ఈ విధంగా జరిగింది అని అర్థం. ఇతిహాసం అంటే ఈ విధంగా జరిగింది అని అర్థం. ఎలాంటి సంశయం లేకుండా నిజంగా ఇట్లా ఉంది, ఇట్లా జరిగింది అని ఇప్పుడు చెప్పడం అనమాట. ఇక్కడ అట్లా ఎట్లా ఏది చెప్తుంది అంటే మధ్యలో ఉన్న హా చెప్తుంది. అంటే ఇట్లాగే జరిగింది అని రూఢి చేయటం హా అనే అక్షరం ద్వారా అర్థమవుతుంది అనమాట. ఇక ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కథలు వాస్తవంగా వీటిని తొల్లిటి కథలు అనేవాళ్ళు ఇతిహాసాలని. ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్రూపంలోనే ఉండేవట. మనకు మామూలుగా ఇతిహాసాలు చూసినప్పుడు మహాభారతము, రామాయణాన్ని ఇతిహాసాలు అని మనకు తెలుసు. అవి ప్రధానంగా భారతీయ ఇతిహాసాలలో కూడా ప్రాచీనమైనది రామాయణమే. అట్లాగే మళ్ళీ ప్రపంచ ఇతిహాసాలలో గొప్ప ఇతిహాసం అన్నప్పుడు మాత్రం మహాభారతం. ఇది గుర్తుపెట్టుకోవాలి. భారతీయ ఇతిహాసాలలో ప్రాచీనమైనదేమో రామాయణం. రామాయణాన్ని ఆది కావ్యం అని కూడా అంటాం కదా. అట్లాగే ప్రపంచ ఇతిహాసాలలో గొప్ప ఇతిహాసం ఏది అని అంటే మహాభారతం. అందుకే మహాభారతాన్ని అంటాం కదా, తింటే గారెలు తినాలి, వింటే మహాభారతం వినాలి అంటే అంత గొప్పది మహాభారతం. ఇక మహాభారతానికి ఇంకో పేర్లు కూడా ఉన్నాయండి. ఇట్లా కూడా అడిగినటువంటి గ్రూప్స్లో కూడా అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. జయ సంహిత, పంచమ వేదం.
మహాభారతానికి గల ఇంకో పేరు క్రింది వాణిలో అని అడగొచ్చు అట్లా. కాబట్టి మనకి ఇతిహాసానికి సంబంధించినటువంటి పాఠాలు ఉన్నాయి కాబట్టి మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. జయ సంహిత, పంచమ వేదం అని మారుపేర్లు మహాభారతానికి ఉన్నాయి. ఇక రామాయణానికి సంబంధించి కొన్ని విషయాలు చూస్తే, రామాయణంలో మనకి కాండలు, మీరు ఉపవాచకం కూడా ఒకసారి చదవాలి, 10వ తరగతిలో మనకి ఉపవాచకంగా రామాయణం ఉంటుంది. రామాయణంలోని కాండల సంఖ్య 7. మరి అక్కడ 6 కాండలే ఉన్నాయి కదా అని మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ ఉత్తరకాండ చేర్చడం జరిగింది, అది చెప్తాను నేను ఇప్పుడు. 1 బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ఇవి మొత్తం 7 కాండలు కదా. అయితే తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం. ఈ ఉత్తరకాండ ఉంది కదా, ఈ ఉత్తరకాండని ఏంటంటే కాచభూపతి వీళ్ళు ఉంటారనమాట, వీళ్ళ అబ్బాయిలు మనకి వాళ్ళు పూర్తి చేస్తారు కాబట్టి దానికి ఉత్తరకాండ అని చెప్పేసి ఒక కాండ ఉంటుంది. సరే, తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణము, అది రచించిన కవి గోనబుద్ధారెడ్డి. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. రంగనాథ రామాయణంలో ఉత్తరకాండ రచించింది ఎవరంటే ఇదే అనమాట, కాచభూపతి, ఇక విఠలనాథుడు. వీళ్ళు రచించడం ఉత్తరకాండ అంటే ఆ భాగంలో ఇంకో భాగం, అది వీళ్ళు రాస్తారు, గోనబుద్ధారెడ్డి యొక్క కొడుకులు. సంస్కృతంలో మహాభారతాన్ని రచించిన కవి వ్యాసుడు. మహాభారతంలోనేమో 18 పర్వాలు ఉంటాయి. ఇది మన ఆది, సభ, అరణ్య పర్వాలు మొదలుకొని చివరిదైనటువంటి పర్వం వరకు. ఇప్పుడు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవులు ఎవరు అంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన. మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన వారు 3: నన్నయ్య, తిక్కన, ఎర్రన. నేను చెప్తా మొత్తం పర్వాలు ఒకసారి అవి చెప్తా చూడండి. ఇక్కడ సరే కవిత్రయం గుర్తుపెట్టుకోండి. మొదట నన్నయ్య ఆది సభా పర్వాలు పూర్తిగా రాసిండు. అరణ్య పర్వం కొంత భాగం అంటే 4వ ఆశ్వాసం 142వ పద్యం వరకు రాస్తాడు. అయితే ఇక్కడ ఈ అరణ్య పర్వమే చివరి పర్వం అన్నమాట. ఈ చివరి పర్వము రాస్తూ ఉన్నప్పుడే నన్నయ్య పరమపదించడం జరుగుతుంది. అట్లా మొత్తానికి నన్నయ్య ఆది సభా పర్వాలు పూర్తిగా రాస్తాడు. అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసం 142వ పద్యం వరకు రాయడం జరిగింది. ఇక ఈ మిగతా భాగం ఎవరు రాసిరో మళ్ళీ చూద్దాం. ఎర్రన్న రాస్తాడు. తిక్కన గురించి చూశాక చూద్దాం. తిక్కన విరాట పర్వం నుంచి అంటే ఆది సభ అరణ్య పర్వంలో సగం అంటే 142వ పద్యం వరకు నన్నయ్య రాస్తాడు. ఆ తర్వాత ఇంకా ఆ పర్వాన్ని వదిలిపెట్టేసి ఆ తర్వాత ఉన్నటువంటి పర్వం నుంచి ఆ తర్వాత ఉన్న పర్వం విరాట పర్వం. విరాట పర్వం నుంచి తిక్కన స్వర్గారోహణ పర్వం వరకు సుమారుగా 15 పర్వాలు రాయడం జరిగింది. తిక్కన రాసిన పర్వాలు 15 పర్వాలు. ఇక అరణ్య పర్వం మాత్రం మొదలు పెట్టాడు, అది తిక్కన రాయలేదు. ఎర్రన అరణ్య పర్వం చతుర్థాశ్వాసం 143వ పద్యం నుంచి ఎర్రన పూర్తి చేస్తాడు. ఈ ముగ్గురిని అంటే అరణ్య పర్వము 142వ పద్యం వరకు రాసిందేమో నన్నయ్య, ఆ తర్వాత నుంచి చివరి వరకు అంటే ఆ పర్వాన్ని పూర్తి చేసిందేమో ఎర్రన అనమాట. ఇట్లా మొత్తానికి నన్నయ్య, తిక్కన, ఎర్రన ముగ్గురు పూర్తి చేస్తారు మహాభారతాన్ని. అందుకే ఈ ముగ్గురిని కలిపి కవిత్రయం అని చెప్పి అంటాం. ఇక్కడ పర్వాలు ఎన్ని అంటే మొత్తం 18 పర్వాలు ఉంటాయి. ఇంతవరకు అంటే తెలుగు సాహిత్య విద్యార్థులకు మళ్ళీ డిఎస్సి పరంగా అన్నప్పుడు దీనికి ఇంకా కొంచెం మేము డెప్త్గా వెళ్తాం. దీని వరకు కొంత సరే ఇంకా అధ్యయనం చేయదలుచుకుంటే మీరు చేయండి. 143వ పద్యం వరకు అంటే మామూలుగా తెలుగుకు సంబంధించి ప్రత్యేకించి బిట్లు అడిగినప్పుడు మాత్రం ఇక్కడ 143వ పద్యం ఏంటి అంటే ఎర్రన మొదలుపెట్టినటువంటి 143వ పద్యం ఏది ఈ క్రింది వాణిలో అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అది స్ఫురధరుణాంశు రాగరుచి అని చెప్పేసి ఒక పద్యం ఉంటుంది, అక్కడ నుంచి ఎర్రన రాయడం జరిగిందనమాట. సరే అట్లా మొత్తానికి అంత డెప్త్గా అడగకుండా ఉండాలని ఆశిద్దాం. సరే మొత్తానికి మీకు కొంత రామాయణం మహాభారతం గురించి అవగాహన అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ ప్రబంధం దగ్గరికి వెళ్దాం. ప్రబంధం అనగా ప్రకృష్టమైనటువంటి బంధం కలది అని అర్థం. ప్రబంధం అంటే ప్రకృష్టమైన బంధం కలది. పురాణ ఇతిహాసాల నుండి ఒక కథను స్వీకరించి దానిని వర్ణనలతో రచించే విశిష్ట కావ్య ప్రక్రియ ప్రబంధం. ప్రబంధం అనగానే వర్ణన గుర్తు రావాలి. వర్ణనాత్మకంగా ఉండే ప్రక్రియ ప్రబంధం. అట్లా వర్ణనాత్మకంగా రాసే కావ్య ప్రక్రియ అని గుర్తుపెట్టుకోండి. అట్లా కూడా బిట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వర్ణనకు సంబంధించిన ప్రక్రియ
లేదా ఇది వర్ణనాత్మక ప్రక్రియ అని చెప్పేసి అడిగినటువంటి సందర్భాలు. ప్రబంధం వర్ణన ప్రధానమైనది. ఇందులో ఎన్ని వర్ణనలు ఉంటాయంటే 18 రకాల వర్ణనలు ఉంటాయి. ప్రబంధ యుగ పోషకులు శ్రీకృష్ణదేవరాయలు అంటాం. ఈయన అష్టదిగ్గజ కవులను పోషించిండు. అష్టదిగ్గజ కవులు మీకు చాలా రకాల పుస్తకాలు మీరు చదివే ఉంటారు, కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి ఇట్లాంటి. కాబట్టి అష్టదిగ్గజ కవులను పోషించినటువంటి రాజు ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు. నన్నెచోడుడు తాను రచించినటువంటి కుమార సంభవము ఏదైతే గ్రంథం ఉందో దాంట్లో మొట్టమొదట ఆయన ప్రబంధం అనే పదాన్ని ఉపయోగించిండు. ప్రబంధం అనే పదాన్ని మొదట ఉపయోగించింది ఎవరు అంటే నన్నెచోడుడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక తెలుగులో రాసిన తొలి ప్రబంధం మనుచరిత్ర. తెలుగు సాహిత్యంలో రాసిన తొలి ప్రబంధం మనుచరిత్ర. అది రచించిన వారు అల్లసాని పెద్దన. గతంలో మనకి మనుచరిత్రకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలు కూడా ఉండేవి. సరే, ఇప్పుడు లేవు కాబట్టి మామూలుగా మనకు ప్రబంధం అని తెలిస్తే చాలు. మనుచరిత్ర, స్వాలోచిష మను సంభవం అని కూడా అంటాం దాన్ని. సరే, మొత్తానికి అది ఒక ప్రబంధం. అల్లసాని పెద్దన ఒక అష్టదిగ్గజ కవుల్లో ఒక కవి, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని వాడు. ఇక అట్లాగే నంది తిమ్మన, పారిజాతాపహరణము, శ్రీకృష్ణదేవరాయలు కూడా రాసినటువంటి ఆముక్త మాల్యద, రాజశేఖర చరిత్ర రాసిన మాదయ్య గారి మల్లన, తర్వాత కళాపూర్ణోదయం పింగళి సూరణ రాస్తాడు, రామరాజభూషణుడు వసు చరిత్ర, తర్వాత తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యము, తర్వాత చేముకూర వెంకట కవి విజయ విలాసం. ఇవన్నీ కూడా ప్రబంధాలే. అందుకోసం ప్రబంధాలకు ఉదాహరణలుగా ఈ గ్రంథాలు, ఆ గ్రంథకర్తల పేరు కూడా కొంతవరకు గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా మీకు ప్రబంధానికి సంబంధించి వర్ణనాత్మకమైనటువంటి కావ్య ప్రక్రియ. ఆ ప్రబంధం అనేటువంటి పదం మొదట నన్నచోరుడు వాడతాడు కుమార సంభవంలో. ఇట్లాంటి శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని మనం ప్రబంధ యుగంగా పిలుస్తూ ఉంటారు. ఇవన్నీ కొంత నేర్చుకోండి. తర్వాత మనకున్న అంటే కొన్ని పాఠాలు కూడా సరే, అవి 9వ తరగతిలో ధర్మార్జునులు చేమకూర వెంకట కవి రాస్తాడు కదా, అంది విజయ విలాసం. అక్కడి నుంచే మీకు తీసుకొని ఆ పాఠం ఒక భాగాన్ని పెట్టడం జరిగింది. కాబట్టి తర్వాత శతకం. ఈ శతకం మనకి ప్రత్యేకంగా కూడా ఇవ్వడం జరిగింది సిలబస్లో. శతకము అంటే 100 పద్యాలు గల రచన అని అర్థం. అయితే 100 కంటే ఎక్కువ కూడా ఒక్కోసారి కనిపిస్తూ ఉంటాయి. సరే, ప్రధానంగా అట్లా కనిపించిన 100 అయితే ఉన్నాయనుకోండి, అది శతకం. 100 పద్యాలు గల రచన అన్నప్పుడు శతకం అనేది గుర్తుపెట్టుకోండి. దీనికి లక్షణాలు కొన్ని ఉంటాయి. అందులో ప్రధానంగా మనం చూసినప్పుడు సంఖ్యా నియమము, మకుట నియమము, ఆత్మాశ్రయత్వము, ఇట్లాంటి కొన్ని, తర్వాత చందో నియమము, ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఒక లక్షణము కానిది ఇచ్చి ఈ క్రింది వారిలో శతక లక్షణం కానిది అని అడగొచ్చు, అట్లా అనమాట. లేదా జతపరచడంలో కొన్ని లక్షణాలు ఇచ్చి ఇవి ఏ ప్రక్రియకు సంబంధించి ఒక ప్రక్రియని ఇచ్చి అట్లా, అంటే ఒక సైడు శతకం ఇచ్చి 100 పద్యాలు గల రచన, ప్రబంధం ఇచ్చి వర్ణనాత్మకమైనది, ఇట్లా కొన్ని ఒక సైడు జతపరచడం లాగా కూడా అంటే ప్రక్రియలకు సంబంధించినటువంటి అడిగే అవకాశము ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ప్రక్రియ గురించి కొంత అవగాహన ఏర్పరచుకొని ఉన్నప్పుడే అవి కూడా చేయగలుగుతాం. సరే, ఇక్కడ సంఖ్యా నియమము అన్నప్పుడు 100 పద్యాలు ఖచ్చితంగా ఉండాలనేది మనకు తెలుసు. అయితే 100 అదొకటి చూసుకోండి. అది 100 పద్యాలను రచించాలి, అది నియమం. కాకపోతే ఒక్కోసారి 108, 116, 300, 500 ఇట్లా కూడా ఉండడం జరుగుతుంది. సరే, వీటికి కూడా కొన్ని పేర్లు త్రిశతి అని, తర్వాత అష్టోత్తర శతి అని, ఇట్లా రకరకాలుగా సహస్రం అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి. సరే, మొత్తానికి ఇవి గుర్తుపెట్టుకోండి. ఇట్లా కూడా ఉండొచ్చు శతకంలో. సంఖ్యా నియమము అంటే 108, 116, 300 ఇట్లా ఉండొచ్చు అనమాట. ఇక మకుట నియమము. మకుటము అంటే కిరీటం అని అర్థం. మకుటం అంటే కిరీటం, అంటే శతకానికి ఖచ్చితంగా మకుటం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మనం ఏ పద్యం చూసినా కానీ, ఇప్పుడు ఉప్పు కప్పురము కావచ్చు, మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వాణి మదిన బింక మీలాగుర విశ్వదాభిరామ వినురవేమ అంటాం. అంటే ఆ పాదం కింద ఉన్నటువంటి 4వ లైన్లో 4వ లైన్ అనేది ఇక్కడ పాదం మకుటంగా కనిపిస్తుంది. ఇక్కడ మకుటము అంటే పద్యానికి, అంటే రాజుకు కిరీటం ఎంత ముఖ్యమో మకుటం అంత ముఖ్యం పద్యానికి, శతక పద్యానికి, అదనమాట. అట్లా ఇక్కడ శతక పద్యాల్లో ఆవృత్తి అయ్యే భాగాన్ని మకుటం అంటారు. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు 100 పద్యాలు ఉన్నాయనుకోండి, సపోజ్ వేమన శతకం తీసుకుంటే, ఆ 100 పద్యాల్లో కూడా విశ్వదాభిరామ వినురవేమ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే సుమతి శతకం తీసుకున్నాం అనుకోండి, దాంట్లో కూడా మనకి ఒక పదం మకుటంగా కనిపిస్తుంది, సుమతి అని చెప్పి. భాస్కర శతకం తీసుకున్నప్పుడు భాస్కర కనిపిస్తుంది. ఇట్లా మకుటాలను కూడా చూసినప్పుడు మనకి మళ్ళీ దీంట్లో కూడా రకాలు అంటే కనిపిస్తాయి, అంటే వివిధ విధాలుగా కనిపిస్తుంది మకుటం.
ఏకపద మకుటం. ఏకపద మకుటం అన్నప్పుడు సుమతి భాస్కర ఇట్లాంటి శతకాలు. ఏకపాద మకుటం అంటాం. ఏకపాద మకుటం అన్నప్పుడు వేమన, విశ్వదాభిరామ, వినురవేమ అంటాం కదా, అట్లా. అర్ధపాద మకుటం ఉంటాయి. దాశరథి కరుణాపయోనిధి అని చెప్పేసి. ద్విపాద మకుటాలు ఉంటాయి. ఏది మన కాసుల పురుషోత్తమ కవి రాసిన ఆంధ్రనాయక శతకం లాంటి, అందులో 2 పాదాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇట్లా అంటే మకుటం అనేది మీరు గుర్తుపట్టగలిగితే చాలు. ఛందో నియమము, మకుటం ఉన్నటువంటి ఛందస్సులోనే శతకం ఉంటుందన్నమాట. అంటే ఒక పద్యము మొదట కవి, శతక కవి ఏ ఛందస్సులో అయితే రాస్తాడో వారు రాసేటువంటి మిగతా 199 పద్యాలు కూడా అదే ఛందస్సులో సాగుతాయి అన్నమాట. కాబట్టి ఉత్పలమాల అయితే ఉత్పలమాల, సుమతి కంద అయితే కంద, అట్లా మొత్తానికి అదే విధమైనటువంటి కోవలో అదే ఛందస్సులో సాగుతాయి. కాబట్టి ఛందో నియమం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తాం. ఇక్కడ ముక్తక నియమము, అది ఛందో నియమం. సరే ఉదాహరణకి సరే ఛందో నియమానికి సుమతి శతకం తీసుకుంటే అన్ని కంద పద్యాలు కనిపిస్తాయి. వేమన శతకం తీసుకుంటే ఆట వెలది కనిపిస్తాయి. దాశరథి శతకం తీసుకుంటే ఉత్పల చంపకమాలలు కనిపిస్తాయి మనకి. ఇట్లా అన్నమాట. అంటే ఒక్కో శతకం ఒక్కో రకమైనటువంటి ఛందస్సులో కవులు రాయటం జరుగుతుంది. అది ఓకే. నెక్స్ట్ ముక్తక నియమం. శతకంలోని పద్యాలు ముక్తకాలుగా ఉంటాయి. శతకంలోని పద్యాలు ముక్తకాలుగా అంటే ముక్తకం అంటే ఇక్కడ దేనికదే అనమాట. ఇక అంటే ఆ ఉపదేశించే నీతి ఏదైతే ఉంటుందో ఆ ఒక పద్యము, ఆ పద్యానికి ఆ భావం అంతవరకే అనమాట. ఇంకా నెక్స్ట్ పద్యం మళ్ళీ వేరే భావంతో మనకు కనిపిస్తుంది. అంటే ఒక పద్యానికి మరొక పద్యానికి సంబంధం ఉండదు, స్వతంత్రంగా ప్రతి పద్యం కూడా ఉంటుంది. అది ముక్తక నియమం. తర్వాత ఆత్మాశ్రయత్వం. సాధారణంగా శతకాలు ఆత్మాశ్రయ ధోరణిలో ఉంటాయి అన్నమాట. ఇక్కడ అంటే కవి తన ఆత్మని నివేదన చేస్తూ ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి లక్షణాన్ని కూడా మనం శతకానికి చెప్తాం. సరే మొత్తానికి సంఖ్యా నియమం, ఛందో నియమం, మకుట నియమం, ఆత్మాశ్రయత్వం ఇట్లా అన్నీ కూడా ఒకసారి చదవండి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. శతక లక్షణాలుగా గుర్తించండి వాటిని. తర్వాత తొలి తెలుగు శతకం శివతత్వ సారం. కానీ ఇది ఏంటంటే సంపూర్ణ లక్షణాలు అది మల్లికార్జున పండితారాజు రాసినటువంటి ఈ శివతత్వ సారానికి పూర్తి లక్షణాలు ఉండవు. అందుకని మొదటి శతకం అని చెప్తాము. కాకపోతే సంపూర్ణ శతక లక్షణాలు కలిగినటువంటి తొలి తెలుగు శతకం అని ఇచ్చినప్పుడు మాత్రం మనం వృషాధిప శతకమే చెప్పాలి. వృషాధిప శతకము రచించిన వారు పాల్కురికి సోమన. ఇక్కడ ప్రధానంగా 2 బిట్లు గుర్తుపెట్టుకోండి. తొలి తెలుగు శతకం శివతత్వ సారం. రాసింది ఎవరు? మల్లికార్జున పండితారాజ్యులు. కానీ ఇది సంపూర్ణ లక్షణాలు లేనిదన్నమాట. ఆ తర్వాత సంపూర్ణ శతక లక్షణాలతో కూడిన తొలి తెలుగు శతకం అన్నప్పుడు మాత్రం వృషాధిప శతకం. దీన్ని రచించింది పాల్కురికి సోమన. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కథానిక, కథ, ఈ 2 కూడా పర్యాయ పదాలుగానే మనం భావిస్తూ ఉన్నారు నేటి రోజుల్లో. కొత్త బాట, మనకున్నటువంటి పాఠాల్లో తీయని పలకరింపు, చిన్నప్పుడే, నాయనమ్మ, స్నేహబంధం, ఇట్లా దాదాపు ప్రతి క్లాస్లో కూడా మనకి ఇవి కనిపిస్తూనే ఉన్నాయి. 6-7 తరగతిలో నాయనమ్మ స్నేహబంధం, 8వ తరగతిలో చిన్నప్పుడే, తీయని పలకరింపు, 9వ తరగతిలో కొత్త బాట, 10వ తరగతిలో ఇట్లా. సరే మొత్తానికి ఇవన్నీ కూడా కథానిక ప్రక్రియకు చెందినవి. సరే కథ అంటే చూద్దాం. కథ అంటే ప్రాచీనమైన ప్రక్రియ, కథానిక అంటే ఆధునిక ప్రక్రియగా చెప్తూ ఉంటాం. సరే మొత్తానికి తెలుగు సాహిత్యంలో కథ, కథానిక పర్యాయ పదాలు అనే విషయం గ్రహించాలి. ప్రాచీన కాలంలో ఇంకా దీన్ని ఏమనేవారో తెలుసా? కథాకావ్యం. కథాకావ్యము అంటే కావ్యంలాగా కథలు చెప్పుకుంటూ పోయేవాళ్ళు అనమాట. ఈ కథాకావ్యం ఇక్కడ కథల సంపుటి. ఇప్పుడు ఎట్లా అంటే ఒక చైన్ లాగా ఉంటాయి కథలన్నీ కూడా, అల్లిక, ఒక కథలన్నీ ఒక అల్లికలాగా కనిపించాయి. కథాకావ్యం కొన్ని కథల సంపుటి అన్నమాట. ఇక్కడ రమణీయమైనటువంటి కథన విధానం ఉంటుంది, కావ్యంలాగా కనిపిస్తుంది అది. కాబట్టి కథాకావ్యం అన్నారు. కథాకావ్యము అంటే కొన్ని కథల సంపుటి. అది ఎట్లా ఉంటుంది అంటే చాలా అందంగా ఒక కావ్యంలాగా పేర్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అట్లాంటి కథాకావ్యాలు మనకి ఉన్నాయి. కథాకావ్య ప్రక్రియ కాదుడు ఎవరు అనంటే కేతన. అతడు 13వ శతాబ్దానికి చెందినటువంటి కవి. కేతన రచించింది కథాకావ్యం ఏంటి అంటే దశకుమార చరిత్ర. ఇది కొంత అదనపు సమాచారం అన్నమాట. తెలుగులో తొలి కథాకావ్యం ఇది దశకుమార చరిత్ర. అందుకని తర్వాత దశకుమార చరిత్ర మళ్ళీ సంస్కృతం నుంచి మనకి అనువదించడం జరిగింది. దండి రాస్తాడు దశకుమార చరిత్రని, దాన్ని కేతన తెలుగులోకి అనువదించడం జరిగింది. తర్వాత కథానిక ప్రస్తావన కలిగిన పురాణం, ఇది గుర్తుపెట్టుకొని బాగా, అగ్ని పురాణం. కథానిక ప్రస్తావన కలిగిన పురాణం అగ్ని పురాణం. ఈ కథానిక లక్షణాలు కూడా సంక్షిప్తత, సమగ్రత, ఏకాగ్రత, తర్వాత నిర్భరత అనేటివి ప్రధానంగా మనకి కనిపిస్తూ ఉంటాయి ఇవి లక్షణాల్లో.
సంక్షిప్తత అంటే కథను చెప్పేటప్పుడు సంక్షిప్తంగా అంటే ఏ విషయం అయితే చెప్తుందో అది మనకి లింకప్ ఉండాలి అట్లా. తర్వాత సమగ్రత అంటే అన్ని విషయాలు సమగ్రంగా చెప్పబడాలి ఆ కథలో. ఏకాగ్రత అంటే సూటిగా ఏ విషయాన్ని అయితే లక్ష్యంగా పెట్టుకున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ కథ రాయడం. నిర్భరత ఇట్లా అంటే ఇవన్నీ కూడా నిర్భరత అంటే ఇంకా అక్కడ ఉన్నటువంటి మనం మెయిన్ ఏదైతే థీమ్ ఉందో దానికి భంగం కలగకుండా రాసుకుంటూ వెళ్ళడం. ఇట్లా లక్షణాలు ఇవన్నీ కూడా అంటే ఇది డెప్త్గా మీకు లక్షణాల గురించి ఏమో కానీ ముఖ్యంగా లక్షణాలు అనేవి ఏంటి అనేది మాత్రం మీకు పర్ఫెక్ట్గా తెలవాలి. సంక్షిప్తత, సమగ్రత, ఏకాగ్రత, నిర్భరత ఇవి కథానిక లక్షణాలు. తర్వాత కథానిక జీవితపు ముఖ్య సన్నివేశాలని క్లుప్తంగా తెలియజేస్తుంది అనమాట. సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. ఇక ఇందులో కథనము, సంభాషణము, శిల్పము ప్రధానంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ఇంకా మనము చూస్తే వ్యాసమని, తర్వాత మనకి చాలా రకాల ప్రక్రియలు ఉన్నాయి. జీవిత చరిత్ర, ఆత్మకథ, పీఠిక, గజల్సు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి లిస్టు. అవన్నీ కూడా మళ్ళీ ఇంకొక క్లాస్లో మనం వాటి గురించి చర్చిద్దాం. ఇంతటితో అంటే కథానికతో ముగిస్తూ మనం ఈరోజు పురాణం, ఇతిహాసం, తర్వాత శతకము, కథ, కథానిక ఈ ప్రక్రియలు అధ్యయనం చేసినాం. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని ప్రక్రియలతో కలుద్దాం. అందరికీ నమస్కారం.